గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు గణిత గురుకులం. ఈరోజు మనం వర్డ్ ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాం. యాక్చువల్గా ప్రాబ్లం అన్నమాట నాకు ఇష్టం ఉండదు. ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో let us call it as word challenges or word puzzles in mathematics. Here one statement is given. Rena has given 23 shirts and 35 pants for ironing. That's a statement. And how many clothes given for ironing? How many clothes given for ironing? So this is word problem. ఈ వర్డ్ ప్రాబ్లమ్ని మనం ఎందుకు సాల్వ్ చేయాలి? వర్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? అడ్వాంటేజెస్ ఆఫ్ వర్డ్ ప్రాబ్లం ఏంటి? ఈ వర్డ్ ప్రాబ్లం గురించి చూద్దాం. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి? రీనా హ్యాస్ గివెన్ 23 షర్ట్స్ అండ్ 35 ప్యాంట్స్. ఓకే, సో దిస్ ఈజ్ రియల్ లైఫ్ సిచ్యుయేషన్. Giving for ironing is a real life situation, and the question is given is mathematics. So there is a application of mathematics in real life. Word problems are the applications of real life in mathematics. So that is the first and foremost advantage. And మనకి ఏం తెలుస్తుంది? ఈ మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం వల్ల రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్కి అప్లై చేసుకోవచ్చు అని తెలుస్తుంది. అది ఫస్ట్ది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? హౌ మెనీ క్లోత్స్ గివెన్ ఫర్ ఐరనింగ్? హౌ మెనీ? సో 23 షర్ట్స్ అండ్ 35 ప్యాంట్స్. వాట్ విల్ హ్యావ్ టు డూ? ఎడిషన్. ఏం యాడ్ చేయాలి? 23, 35 యాడ్ చేయాలి. So 5 plus 3 8, 2 plus 3 5, 58 clothes are given for ironing. సో మనకి దీనివల్ల ఉపయోగం ఏమిటి అన్నది ఆలోచించుకుంటూ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంకేమర్థమైంది మనకి? రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్లో మనం మ్యాథమెటిక్స్ ఉపయోగించవచ్చు. రెండోది లాజికల్ థింకింగ్. వీ మస్ట్ అనలైజ్. The question is given is how many clothes are given for ironing. So we are adding. So I will change the question like this. How many more pants given for ironing? How many more pants? Now what we will have to do? Subtraction. 35 pants. How many more pants? That means 23 shirts and 35 pants. 35 minus 23, that is equal to 12. There are 12 more pants. Than shirts. సో ఈ క్వశ్చన్ మనం చూసేటప్పటికి ఏమర్థమవుతుంది? లాజికల్ థింకింగ్ వస్తుంది. ఈ లాజికల్ థింకింగ్ వలన మనం ఏం చేస్తున్నాము? ఈ క్వశ్చన్ని, వర్డ్ ప్రాబ్లమ్ని లేదా వర్డ్ ఛాలెంజ్ని అనలైజ్ చేస్తున్నాము. ఏం చేయాలో ఐడెంటిఫై చేస్తున్నాము. ఐడెంటిఫై చేసిన దానికి ఏది మనం ఇంప్లిమెంట్ చేయాలి, ఏ ఫండమెంటల్ ఆపరేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అన్నది కూడా డెసిషన్ తీసుకున్నాం. ఇది మనకు రియల్ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది? ఏదన్నా మనకు ప్రాబ్లం రియల్ లైఫ్లో వచ్చినప్పుడు మనం దాన్ని రీజన్ కనుక్కోవాలి. తర్వాత దానికి ఏ డెసిషన్ తీసుకుంటే మనకు ఉపయోగపడుతుందో అది తెలుస్తుంది. ఆ థింకింగ్, ఆ లాటరల్ థింకింగ్ అన్నది ఉంది చూసారా? ఆ థింకింగ్ కెపాసిటీ, అలాగే బ్రెయిన్ కెపాసిటీ కూడా పెరగడానికి ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ ఉపయోగపడతాయి. సో ఫస్ట్ మనకి ఏమర్థం అవుతుంది? ఫస్ట్ది రియల్ లైఫ్ సిచ్యుయేషన్,
సెకండ్ వన్ లాజికల్ థింకింగ్. ఈ లాజికల్ థింకింగ్ థర్డ్ వన్ ఇంకోటి ఉంది, ఏంటంటే అది ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. ఎబిలిటీ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ అన్నది మనకి దేని వల్ల డెవలప్ అవుతుంది? ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ చేయడం వల్ల మనకి ఎబిలిటీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట. మ్యాథ్స్లో మనం ఏం చేస్తున్నాం, ఈ సమ్ ఒకటి ఇచ్చారు, ఈ వర్డ్ ప్రాబ్లం ఒకటి ఇచ్చారు, దానివల్ల మనం ఏం చేయగలుగుతున్నాము? మ్యాథ్స్ చదువుతున్నాము, ఆ ప్రాబ్లం ఏమి ఇచ్చారో అది చదువుతున్నాము, చదివిన తర్వాత దాంట్లో ప్రాబ్లం ఏది ఉందో అది ఐడెంటిఫై చేస్తున్నాము, ఏం చేయాలో ఐడెంటిఫై చేస్తున్నాము. ఈ ఐడెంటిఫై చేసిన దాని దగ్గర నుంచి ఏం చేస్తున్నాము? సింప్లిఫై చేస్తున్నాము. ఈ సింప్లిఫై చేసిన తర్వాత ఏం చేస్తున్నాము? సాల్వ్ చేస్తున్నాం. ఇది మ్యాథమెటిక్స్లో మనం చేస్తున్నాం, వర్డ్స్ ప్రాబ్లంలో మనం చేస్తున్నాం. ఇంకా రియల్ లైఫ్లో చూసుకుంటే రియల్ లైఫ్కి ఎలాగ అన్వయం అవుతుంది? రియల్ లైఫ్లో మనం ఏం చేస్తున్నాము? రియల్ లైఫ్లో ఈ ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఈ ప్రాబ్లం కాదు, ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఆ ప్రాబ్లంని అండర్స్టాండ్ చేసుకోగలుగుతాము. ఈ అండర్స్టాండ్ చేసుకోగలిగిన ఈ ప్రాబ్లమ్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంటాము. వేరే విధాలుగా లాటరల్ థింకింగ్ కూడా నాలుగైదు రకాలుగా దాన్ని అలా హ్యాండిల్ చేయాలో చేసుకుంటాము. ఒక ప్లాన్ వేసుకుంటాము, సూటబుల్ ప్లాన్ వేసుకుంటాము, ఆ తర్వాత సొల్యూషన్ సాల్వ్ చేసుకుంటాం. సో ఇది రియల్ లైఫ్లో, ఇది మ్యాథ్స్లో. అంటే వర్డ్ ప్రాబ్లం చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటన్నమాట? మన రియల్ లైఫ్లో ఆ ప్రాబ్లం అండర్స్టాండ్ చేసుకుంటాము, హ్యాండిల్ చేస్తాము, ఎలా చేయాలో ప్లాన్ చేసుకుంటాము, తర్వాత సాల్వ్ చేసుకుంటాము. ఇవన్నీ రావాలంటే ఏం కావాలి మనకి? ఈ మ్యాథ్స్ నేర్చుకోవాలి, వర్డ్ ప్రాబ్లం నేర్చుకోవాలి. ఓకే, దెన్ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఒకటి ఈ ప్రాబ్లం అర్థం చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ముందు ప్రాబ్లమ్ని చదవాలి. ఈ ప్రాబ్లమ్ని చదివినప్పుడు ఎలా చదవాలి? ఈ కాంప్రహెన్షన్ రావాలి మనకి. అందులో ఏమి ఇచ్చాడు, వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం, వాట్ షుడ్ బి డన్, వాట్ ఈజ్ ఆస్క్డ్ టు డూ అన్నది మనకి అర్థమవుతుంది. అంటే మనకి దీన్ని చదవడం వలని, రీడ్ చేయడం వలని, రీడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము? థింక్ చేసి కాంప్రహెండ్ చేస్తాం. కాంప్రహెన్షన్ తీసి ఇది కోర్ ఐడియా ఏంటి, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి, ముందు మనం చేసిన దాంట్లో యాడ్ చేయాలి, లేకపోతే డివైడ్ చేయాలి, లేకపోతే మల్టిప్లై చేయాలి అన్నది తెలుసుకుంటున్నాం అనమాట. అంచేత మనకి ఫిఫ్త్ వన్ ఏంటి, ఫోర్త్ వన్ ఏంటి, రీడింగ్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేస్తుంది, ప్లస్ కాంప్రహెండింగ్ స్కిల్స్ పెంచుతుంది. అలా పెంచడం వల్ల మనకి ఏదైనా ఇదే మ్యాథ్స్లో వర్డ్ ప్రాబ్లమే కాదు, ఎక్కడైనా సరే, వేరే సబ్జెక్ట్ అవనివ్వండి, వేరే లైఫ్ అవనివ్వండి, ఏదైనా మనకి ఇచ్చినప్పుడు పూర్తిగా చదివి దాన్ని కాంప్రహెండ్ చేసుకుని దాంట్లో ఉన్న కోర్ ఐడియాని మనం గ్రహించి సాల్వ్ చేసుకోవడానికి వీలవుద్ది అనమాట. అది ఫోర్త్ వన్. ఇంకా ఫిఫ్త్ వన్కి వచ్చేటప్పటికి కాన్సెప్ట్ తెలుస్తుంది. ఏంటో కాన్సెప్ట్? ఇక్కడైతే మ్యాథ్స్లో కాన్సెప్ట్ ఏంటి? ఎడిషను, సబ్ట్రాక్షను, లేకపోతే మల్టిప్లికేషను, డివిజన్ చేస్తాం. కానీ రియల్ లైఫ్లో కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ ప్రాబ్లం ఎందుకు అరైజ్ అయింది, ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేయాలి అన్నది ఆలోచిస్తాం అన్నమాట. తర్వాత నెక్స్ట్ వన్ ఫ్లెక్సిబుల్గా ఆలోచిస్తాం, ఫ్లెక్సిబుల్ థింకింగ్. ఈ ప్రాబ్లంకి ఇలా చేయొచ్చా? ఎడిషన్ ఉంది, ఎడిషన్ మనం 4 రకాలుగా నేర్చుకున్నాం. ఏంటి? లెఫ్ట్ టు రైట్ నేర్చుకున్నాము, బేస్ నేర్చుకున్నాము, గ్రూపింగ్ నేర్చుకున్నాము, డాట్ మెథడ్ నేర్చుకున్నాము. 4 రకాలుగా లాటరల్ థింకింగ్లో నేర్చుకున్నాం, ఒకే రకం కాకుండా. అలాగే ప్రాబ్లం కూడా అసలు ఫ్లెక్సిబుల్గా ఎలా చేస్తే మనకి ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం అన్నది రియల్ లైఫ్లో నేర్చుకుంటాం. అలాగే ఇలాగ ప్రాబ్లమ్స్ చేయడం వలనకి మనకు ముఖ్యంగా మ్యాథ్స్ అంటే డ్రై సబ్జెక్ట్ కాదు, ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు అని అర్థమవుతుంది అన్నమాట. మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. థ్యాంక్ యూ.